మూడోసారి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చుకుంటూ సుమారు 9,500 కోట్లతోని డెవలప్మెంట్ కార్యక్రమాల కోసానికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ సిటీ 15 స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేస్తే అందులో భాగంగా జైరాబాద్ స్మార్ట్ సిటీ కింద 2,360 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు, గుడిబెల్లూరు నుండి మహబూబ్నగర్ దాకా 3,175 కోట్లు. పిఎం మిత్ర టెక్స్టైల్స్ ఏదైతే ఉందో వరంగల్లో ఒక టెక్స్టైల్ పార్క్ కోసానికి 1,695 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. మల్కాపూర్లో గ్రీన్ ఫీల్డ్ పోల్ టర్మినల్ కింద 611 కోట్లు. కాజీపేట నుండి విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కోసానికి 118 కిలోమీటర్లు 1,243 కోట్లు. కాజీపేట అండర్ పాస్ కింద 21 కిలోమీటర్ 232 కోట్లు. ఇవి ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. దీన్ని అనుగుణంగా మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో ఎంత చొరబడదారులు ఉన్నారంటే, బంగ్లాదేశ్లో పార్లమెంట్లో ఎవరైతే ఎంపీ ఉన్నారో పార్లమెంటు నిండు సభ కింద 4 కోట్ల మంది చొరబడదారుల భారతదేశంలో ఉన్నారో, ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో వస్తే వాళ్ళందరినీ బంగ్లాదేశ్ మళ్ళా రిటర్న్ వస్తారు. ఏ విధంగా మనము సాధించాలి, ఏ విధంగా వాళ్ళని సాదుకోవాలనే ఉద్దేశంతో కూడా నిండు పార్లమెంట్లో మాట్లాడిన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ పోల్స్ రిజల్ట్ రాబోతా ఉన్నదో వరుస వెళ్ళిరు. ఇప్పటి వరకు 1,50,00,000 మంది కూడా రిటర్న్ వెళ్ళారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సర్రన్ చేసి 90 లక్షల మంది దాంట్లో తీసేసారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ విధంగా 1,50,00,000 మంది చొరబడతారు అవతలకు పోయారు? ఒకటి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో చొరబడతాళ్ళు ఉన్నారో మన భారతదేశంలో పుట్టిన వాళ్లకు ఇక్కడ స్థానం ఉన్నది. కుల మత భేదాలు లేకుండా స్థానం ఉన్నది. చొరబడదాళ్లకు ఎప్పుడైనా స్థానం లేదు. ఇంటి దొంగ ఈశ్వరుడు అన్న బట్టలేదన్న ఉద్దేశంతో కూడా ఈరోజు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా దాన్ని చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ ఏరువేసే పద్ధతి పోతా ఉన్నది. దానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని చూసి అందరు భయపడతా ఉన్నారు. రేపు 10వ తారీఖు జరగబోయే బహిరంగ సభకు మన పడంచేరు నుండి వేలాది మంది ప్రతి డివిజన్ నుంచి టార్గెట్ ఇవ్వడం జరిగింది. సుమారు 30,000 మంది మన ఏరియా నుంచి పోతా ఉన్నారు. వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ తరఫు నుండి, అదేవిధంగా డాక్టర్స్కు అడ్వకేట్కు ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేక ఇన్విటేషన్ కూడా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మేధావులకు సనాతన ధర్మ కోసానికి వాళ్ళకు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఇన్విటేషన్ ఇచ్చి పిలవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది ఏంటంటే, డెవలప్మెంట్ కార్యక్రమంలో సుమారు ఇప్పటి వరకు 13 లక్షల కోట్లతోని తెలంగాణకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా RRR ఏదైతే ఉందో, నేషనల్ హైవే 161 ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ చేయడానికి 20,000 కోట్లతో కూడా ఓపెన్ చేయడానికి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందో, భారతదేశం ఒకటే వేరే ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అనే ఉద్దేశంతోనే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలు వేరే పార్టీ ఉన్నా కానీ వేరే పార్టీ కాదు, మన దేశం మొత్తం ఒకటే. దేశానికి ఏ విధంగా అయితే మనం ముందుకు పోవాలో, దేశంతో పోటీ పడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నది. అందుకోసంగా భారతదేశంలో దయచేసి ఒక్కటే కోరుతా ఉన్నాను, ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారి రాకతోని మా అధ్యక్షులు రామచంద్రరావు గారు అందరికీ ఆహ్వానిస్తా ఉన్నారు. పర్సనల్గా ఆహ్వానించిన ఇన్విటేషన్ కూడా పర్సనల్గా ఇస్తా ఉన్నాం. ఇన్విటేషన్ ఇచ్చినందుకు మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి మెట్రో కూడా ఉన్నది, ఇక్కడ మియాపూర్లో మెట్రో ఎక్కితే అక్కడనే దిగుతారు. మెట్రో దిగిన తర్వాత వెహికల్ కూడా ఇక్కడనే పార్క్ చేసుకుంటూ పోవచ్చు. కొంతమంది వాలంటరీగా ఎవరు వచ్చినా కానీ, వాలంటరీగా సొంత కార్లు వచ్చినా కానీ ఇక్కడ మెట్రో ఇచ్చి అక్కడ దిగినా అనుకో ఇక పార్కింగ్ చేయడం ఇబ్బంది లేకుండా ఉంటారు. దయచేసి మీరందరూ 4 గంటలకల్లా అక్కడ వచ్చేస్తే మనకు నరేంద్ర మోడీ గారు వచ్చి అడ్రస్ చేస్తారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాను, జయప్రదం చేయాలని. లక్షలాది మంది వస్తూ ఉన్నారు తనను చూడడానికి. మొట్టమొదటిసారిగా 3సారి ప్రధానమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా రామచంద్రరావు కూడా మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కూడా స్పెషల్ ఆహ్వానం కూడా అందరికీ పంపించడం జరుగుతుంది. దయచేసి అందరు రావాలని
జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. మే 10వ తారీఖు రోజున మన దేశ ప్రధాని పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయుచున్నారు. మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్న గారు నియమితులైన తర్వాత రాష్ట్ర కార్యవర్గము, అదేవిధంగా జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు అన్నీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయుచున్నారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి ఎన్ రామచంద్రరావు అన్న గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారు, పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ అన్న గారు అందరూ కూడా ప్రత్యేకంగా డాక్టర్స్ని, అడ్వకేట్స్ని, ముఖ్యమైనటువంటి ప్రముఖులందరికీ కూడా ఇన్విటేషన్ ద్వారా ఆహ్వానం పలకాలి అని చెప్పి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు మరి కొంతమంది డాక్టర్స్ని, అడ్వకేట్స్ని, అందులో భాగంగా మరి సనాతన ధర్మం కోసం ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా ఇందులో ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేస్తూ వాళ్ళను రేపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి అని చెప్తున్నప్పుడు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా భారతీయ జనతా పార్టీ నుండి ప్రత్యేకంగా మాకు ఆహ్వానం వచ్చింది కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది. మేమే కాదు, మా తోటి డాక్టర్లని, అడ్వకేట్స్ని అందరినీ కూడా మేము ఆహ్వానించి తీసుకొస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రాక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రాక తెలంగాణ రాష్ట్ర దశ దిశ తిరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశంలో మొన్న ఏదైతే ఎలక్షన్స్లో గెలిచినామో, బెంగాల్లో గెలిచినటువంటి గెలుపు ఈ భారతదేశ దశనే మారుస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అన్ని రాష్ట్రాలలో అనేక పార్టీలు కావచ్చు, ఎంతోమంది కూడా పరిపాలించినటువంటి సందర్భంలో మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశ దశ దిశ తిరుగుతుంది. అందులో అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎంతోమంది ఎన్నో మాట్లాడుతున్నారు, ఎన్నో చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గురించి మొన్నటికి మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు మరి సనాతన ధర్మం గురించి, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవుళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటిది. అందరూ కూడా ఈరోజు తిరుగుబాటుకు సిద్ధమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాముడు అంటేనే పురాణాల నుంచి చూసుకుంటే రాముణ్ణి కొలిచే దేశం మనది. దేశంలో ఎక్కడ పోయినా కూడా రామ శ్రీరామ అనుకుంటూ రామరాజ్యం లాంటి పరిపాలన ఉండాలి, రామరాజ్యం లాంటి రాజ్యం రావాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి కోరుకుంటుంటే ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ రాముడు రాముడు అంటారు బీజేపీ వాళ్ళు. రాముడు రాముడు అంటే వాళ్ళకి ఏమైనా పైసలు వస్తున్నాయా, వాళ్ళకి ఏమైనా నిధులు వస్తున్నాయా, వాళ్ళకి ఏమైనా లంకె బిందెలు వస్తున్నాయా అని మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి సనాతన ధర్మం ముఖ్యం. దేశం కోసం, ధర్మం కోసం పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. మరి ఇతర పార్టీల్లాగా పైసలకో, డబ్బులకో, మరి దేశం ఎటువైనా సరే, ధర్మం ఏమైనా సరే మాకు పైసలు ఉంటే చాలు అనే విధంగా మాట్లాడినటువంటి కొండా సురేఖ గారిని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నాం, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి అట్లా మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటిది మీరు గ్రహించాలి. ఆ యొక్క మంత్రి పదవికి తనను రాజీనామా చేపించి తొలగియాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రేపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నటువంటి సందర్భంలో డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, వివిధ ప్రముఖులందరూ కూడా, వారితో పాటు ప్రధానమంత్రి అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి మన పెరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 3:30 ప్రాంతం వరకు అందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై భారత్.